खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का SMH न्यूज़ चैनल में खैर मक़दम है। मरकज़ी वज़ीर जी किशन रेड्डी का कहना है कि ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन पार्टी ने KCR के साथ दिया था और आज सिर्फ खुद गर्जाना सियासत के लिए कांग्रेस पार्टी से इत्तेहाद कर रहे हैं। मरकज़ी वज़ीर जी किशन रेड्डी ने कहा कि चाहे कोई भी साजिशें क्यों न करे, हैदराबाद सिकंदराबाद पार्लिमानी सीटों पर कमल का परचम ही लहराया जाएगा। बरकतपुरा में वाक़े बीजेपी हैदराबाद सिटी दफ्तर में मरकज़ी वज़ीर जी किशन रेड्डी की मौजूदगी में काचीगुड़ा के साबिक़ कॉरपोरेटर एकल्ला कन्ना चैतन्या और BRS पार्टी के सीनियर कायदीन एकल्ला कन्ना यादव ने कारकुनान के साथ बीजेपी पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर जी किशन रेड्डी ने कहा कि शहर हैदराबाद में इस बार बीजेपी पार्टी का झंडा ही लहराया जाएगा। इसी खौफ के चलते ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन पार्टी सदर बैरिस्टर असदुद्दीन ओवैसी, जो कि कुछ अरसे तक KCR का साथ दे रहे थे, आज कांग्रेसी सदर राहुल गांधी के साथ हाथ मिलाते हुए नजर आ रहे हैं और कहा कि सिर्फ खुद गर्जी की सियासत के लिए कांग्रेस से हाथ मिला रहे हैं। सभी लोग इस बात की तारीफ़ कर रहे हैं कि वज़ीर आज़म नरेंद्र मोदी मुस्तकबिल के लिए मौसर तरीके से काम कर रहे हैं। किशन रेड्डी ने कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी कश्मीर से कन्याकुमारी तक किसी भी रियासत में, किसी भी ज़िला में, किसी भी कस्बे में, यहाँ तक कि दूर दराज के रिहायशों और देहातों में भी बेहतरीन तरीके से जीत के लिए तैयार है। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रज़वी की SMH न्यूज़ चैनल के लिए ये खुसूसी रिपोर्ट। అదేవిధంగా లిస్ట్ అంతా ఇప్పుడు చదువుతారు, అందరూ కూడా స్వాగతం పలుకుతాను. సోలసి కూడా నేను మనస్ఫూర్తిగా చాలా చిరకాలంగా మాకు పరిచయం, వారు కూడా ఈరోజు బీజేపీలో చేరుతున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే బీజేపీలో చేరుతున్నారో వాళ్ళు కూడా స్వాగతం పలుకుతాం. తెలంగాణలో కూడా మనం 17 సీట్లకు మీద పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా చాలా పార్టీలు ఇంకా ప్రకటించాల్సింది. అన్ని పార్టీల కంటే ముందే ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈరోజు స్పందన, అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కనిపిస్తుంది. 17 సీట్లలో మెజార్టీ సీట్లు, డబుల్ డిజిట్ సీట్లు ఈరోజు బీజేపీకి తెలంగాణలో. హైదరాబాద్ లాంటి సీట్లు ఒక మహిళను పోటీలో పెడితే ఈరోజు MIM పార్టీ అసదుద్దీన్ ఓవైసీ భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరిన విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు మజ్లిస్ పార్టీ KCR చాలా మంచి నాయకుడు, చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఆయన దేశానికి నాయకుడు కావాలి, నేను ఆయన ఇద్దరు కలిసి దేశమంతా పర్యటిస్తాము అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన విషయం. గత శాసనసభ ఎన్నికల్లో కూడా మరి ఏ రకంగా MIM పార్టీ TRSతో BRSతో కలిసి ఉన్నదో మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరు అంట కాగా మరి ఈరోజు 3 నెలల లోపలనే మరి అదే MIM పార్టీ BRS పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జతగట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం కానీ, హైదరాబాద్ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం. TRS పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ తమ అవసరాల కోసము మజ్లిస్ పార్టీతో స్నేహం చేసేటువంటి మరి ఏ రకమైనటువంటి సాంప్రదాయం ఉందో మనం చూస్తున్నాం. తమ స్వార్థం కోసం రాజకీయపరమైనటువంటి మరి అధికారం కోసము ఈరోజు ఈ 2 పార్టీలు దేనికైనా దిగజారుతాయి. నిన్నటి వరకు MIM పార్టీ రాహుల్ గాంధీని తిట్టాడు. ఏం చేతగానటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పి ఓవైసీ తిట్టాడు. అసమర్థుడు అటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు కావడం దురదృష్టకరము, దేశానికి దురదృష్టకరం అని చెప్పి చాలా అవమానంగా రాహుల్ గాంధీని. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, సెంట్రల్ కేంద్ర OBC చైర్పర్సన్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ లక్ష్మణన్న గారి ఆశీస్సులతో, సెంట్రల్ జోన్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ
గౌతమన్న గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను నా బృందం అందరం కూడా పెద్ద ఎత్తున సుమారు 500 మందితోని మేము భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం మన భారతదేశపు ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న విధానానికి నచ్చి ఆకర్షితులై, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశపు అన్ని వర్గాల ప్రజలకు, పేద ప్రజలకు, సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, ఉద్యోగులకు, కార్మికులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్న సందర్భంగా ఆ పథకాలకు, అభివృద్ధికి మేము ఆకర్షితులై, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 140 కోట్లు ఉన్న ఈ యొక్క భారతదేశ జనాభాకు నరేంద్ర మోడీ గారు ఒక కవచంలా 24/7 నేనున్నాను ఈ భారతదేశానికి అని చెప్పేసి పనిచేస్తున్న విధానానికి మేము ఈరోజు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం, నా చిన్ననాటి నుంచి నా కాలేజు రోజుల నుంచి నేను కిషన్ రెడ్డి అన్న గారితో పనిచేయడం జరిగింది. చాలా దీర్ఘకాలం నేను ఆయనతో బీజేపీ పార్టీలో పనిచేయడం జరిగింది. 10-12 సంవత్సరాలు నేను వేరే అనివార్య కారణాల వల్ల వేరే పార్టీలకు పోయి మళ్ళీ తిరిగి నా ఇంటికి నేను రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. భారతదేశ ప్రజలకు అందరూ కూడా 140 కోట్ల ప్రజలకు భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారిని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కాపాడుకునే అవసరం ఉంది. ఆ అవసరము ఇప్పుడు ఆసన్నమైంది. మే 13 రోజున అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్టు చేస్తూ కమలం పువ్వు మీద ఓటేయాలని మేము ఒక కార్యకర్తగా అందరినీ మీడియా ద్వారా కోరుకుంటున్నాము. దేశ్కు బచానా హై తో నరేంద్ర మోడీకు జితానా హై, నరేంద్ర మోడీకి జితానా హై తో కిషన్ రెడ్డికి జితానా హై నినాదంతో మేము ముందుకు పోతున్నాము. సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा అని మా నినాదం తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. మరియు ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణము ఇక్కడ ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యేతో మీకు విభేదాలు ఉండడం వల్లనే రాజీనామా చేశారు. విభేదాలు అంటే అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొత్తము బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా భూస్థాపితం చేసిండు. ఆయన ఎమ్మెల్యేకు తక్కువ, బ్రోకర్గిరికి ఎక్కువ. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పేది లేదు. బ్రోకర్గిరికి, దల్లాల్గిరికి ఎక్కువ. రానున్న రోజుల్లో చెప్తా, కాలేరు వెంకటేష్కు చెప్తా. కాలేరు వెంకటేష్ ఏ విధంగా ఏమేమి పనులు చేసిండు, ఏ విధంగా ఎన్ని పథకాలకు ఏ విధంగా ఏమేమి తీసుకున్నాడో అవన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నా తోటి సార్లు కూడా గతంలో నా ఎంబడి కార్పొరేటర్ పనిచేసిన కూడా అందరు కూడా ఆయనతో బేజారై కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారు. ఎవరెవరికి ఏ విధంగా అనుసరణ వెళ్ళిపోయారు. నాకు కిషన్ రెడ్డి గారితో చాలా కుటుంబంగా, సన్నిహితంగా, చాలా చిన్ననాటి నుంచి ఆయనతో తిరిగినా కాబట్టి ఆయన నా కుటుంబ సభ్యుడు, నా తోటి అన్న లెక్క కాబట్టి మా ఎక్కల నందన గారి ఆశీస్సులతోని, నందకిషోర్ యాదవ్ గారి ప్రోత్సాహంతో నేను ఈరోజు తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.